అన్న కంగు మామూలుగా లేదు. నేను గోదావరి నుంచి వచ్చి మరీ చూస్తున్నాను. అసలు ఓ పాల ఆ సినిమా చూసారంటే మనసుకో వస్తాం ఇంట్లో వస్తాం ఇటే వచ్చేద్ది అనమాట. 3 రోజుల నుంచి టార్చర్ నార్మల్ గా లేదు నిజంగా. ఎందుకంటే పిల్లలను టార్చర్ పెడేస్తుంది అనమాట. కొంచెం హాయిగా ఉంటదని చెప్పి పని చేసుకుని వచ్చాను లోపల కూర్చొని సరదాగా కళ్ళు పెట్టుకుని పడుకుందాం అనేసరికి మొత్తం ఏం లేదు పోయా సినిమా లేపేసింది నన్ను. ఇదిగో ఆ హీరోయిన్ ఉంది దేశ అయితే మొత్తం చూపిస్తానే ఉంటది సినిమా అంతానే. ఇదిగో మరి మొత్తం అయితే సూర్యాబాయ్ అయితే మొత్తం 1 మ్యాన్ షో చేసాడు. అలా ఇలా లేదు. ఇక ఒక డైలాగ్ ఉంటది భయ్య పోరు అని, అది ఎట్టుకుంటే గూస్ బాంబ్స్ మామూలుగా ఉండదు. ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మనుషులో ఉన్నటువంటి మొత్తం బయటికి తీసి మరి లాగాడు. 1 మ్యాన్ షో చేసాడు సూర్యాబాయ్. ఖచ్చితంగా సినిమా చూడండి, రండి థియేటర్స్ కి రండి. సూర్యాబాయ్ కంగు మామూలుగా లేదు కుమ్మేసింది. ఖచ్చితంగా రండి థియేటర్లు రండి, ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. మరి పాలు వచ్చి ఈ సినిమా చూసారంటే మనసుకోవాలి వాసం ఇంట్లో వచ్చా ఇట్టే వచ్చేద్దామండి ఉంటానండి. ప్లస్ ఏం లేదు భయ్యా, అది అంతా హైలైట్. ఒక కాన్సెప్ట్ వైజ్ లాగాడు అనమాట. దాంతో పాటు కార్తీ లాస్ట్ ఎంట్రీ మామూలుగా లేదు అనమాట. బాబీ డియోల్ మామూలుగా లేదు. ఆయన ఎంట్రీ ఒక రేంజ్ లో ఉంటది అనమాట. సో చాలా బాగుంది సినిమా. లాస్ట్ లో మటుకు బాగుంటది భయ్య. పార్ట్ 2 ఖచ్చితంగా ఉంది. పార్ట్ 2 ఇంకా పిచ్చడైతుందని మనసారా ఆశిస్తున్నాను అనమాట. ఓకే థ్యాంక్ యూ మేడం. కంగువ చాలా బాగుందండి. సూర్య అద్దరు కొట్టాడు. సూర్యకి మెసేజ్ రీచ్ అవ్వాలి. సూర్య ఫ్యాన్స్ కి ఇది ఒక విజువల్ ట్రీట్. సూర్య ఇస్ 1 మ్యాన్ షో. సూర్య తన బ్లడ్ అండ్ హార్ట్ పెట్టి చేశారు ఈ సినిమా. ఖచ్చితంగా సూర్య కోసం సూర్య ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. క్లైమాక్స్ అది స్పాయిల్ చేయకండి అని ఆల్రెడీ చెప్పా. మళ్ళీ క్లైమాక్స్ గురించి అడగండి, బికాస్ క్లైమాక్స్ ఒక హైన్ ఇచ్చింది. కంగువ 2కి ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సూర్య కార్తీ అద్దరు కొట్టారు. అండ్ సూర్య అయితే అసలు వావ్. బాబీ డియోల్ బాగానే చేశారు, కానీ తనకి యానిమల్ లో ఉన్నంత పాత్ర అయితే లేదు. చాలా బాగా చేశాడు ఇందులో కూడా. బట్ కంగువాలో ట్రైలర్ లో కవర్ చేసినంత ఫస్ట్ హాఫ్ లోనే కవర్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ ఇంకా అన్సీన్ అన్ని ఉన్నాయి. సో థియేటర్ కి వచ్చి ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. సాంగ్స్ ఓకే అండి. బీజిఎం బాగుందండి. చిన్నబాబు బాగా చేశాడండి. చాలా బాగుందండి. అందరూ తప్పకుండా థియేటర్ లో చూడండి. సూర్యాని ఎంకరేజ్ చేయండి. కొత్త డైరెక్టర్స్ కి కూడా రాజమౌళి ఆల్రెడీ మార్క్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అది రాజమౌళి ఒక్కళ్ళకే కాకుండా ఇంకా కొత్తగా ట్రై చేసే డైరెక్టర్స్ అందరికీ కూడా ఎంకరేజ్మెంట్ గా ఉండాలి అంటే ఈ సినిమా హిట్ అవ్వాలి. సో ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది. నేను 4 out of 5 ఇస్తానండి. నేను సూర్య ఫ్యాన్ ని. సూర్య ఫ్యాన్స్ ఖచ్చితంగా చూడండి ప్లీజ్. అన్న కంగో సినిమా చూడడం జరిగిందన్న. కంగో సినిమా చూడడం జరిగింది. నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. ఎందుకు బాగా నచ్చిందంటే లాస్ట్ 20 minutes క్రొకడైల్ ఫైట్ ఉంది, చాలా బాగుంది. రెండోది వచ్చేసి మనకి 20 minutes ర్యాంప్ వేసాడు సూర్య. స్టోరీ పరంగా మైనస్ అన్న, సూర్య పరంగా ప్లస్ సినిమా అర్థమైనా. తర్వాత సూపర్ గా గత సినిమాల మీద పోల్చుకుంటే ఈ సినిమాల మీద చాలా 100% న్యాయం చేశాడు. లాస్ట్ లో ట్విస్ట్ పెట్టాడు. ఒక పెద్ద హీరోని తీసుకొచ్చాడు లాస్ట్ లో. ఆ హీరో ఎవరో నేను చెప్పను, మీరు థియేటర్ లో చూసి ఎక్స్పీరియన్స్ చేయవలసిందే. కాబట్టి నేను బ్లాక్ బాస్టర్ గానీ యావరేజ్ అని కానీ చెప్పను, కానీ సినిమా బాగుంది. అవుట్ ఆఫ్ రేటింగ్ చూసుకుంటే 2 నుంచి 2.4. అది కూడా కేవలం సూర్య గారి కోసమే. సూర్య నిజంగా ముసలితో ఫైట్ చేశాడన్నా. నిజంగా ఇలాంటి ముసళ్ళు 1 కాదు 4 వచ్చినా సంపబడేస్తాడు సూర్య. ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్. కానీ ముసలి ఇంకొక చిన్నది పెట్టుంటే బాగుండు. ఓకే ఏదైనా కానీ సూర్య గారి పర్ఫార్మెన్స్ మనకు తెలుసు, యాటిట్యూడ్ చించబడేసాడు. సినిమా బాగుంది. కంగు అంటే కంగు. కానీ ఇక్కడ దిశ పటని గారి కోసం చూసుకుంటే దిశ పటని గారు దిశ పటనీలో చేస్తారు అనుకుంటే బటనీలో చేస్తారు అనుకోలేదు. చాలా మైండ్ చేస్తుంది అమ్మాయి. ఏదైనా 1 man show సూర్య. థ్యాంక్ యూ. బాబీ డియోల్ గారు మనం చూసాం, ఏది యానిమల్ సినిమాలో చూసాం. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకున్నాం, కానీ అంత మించి తక్కువ ఇచ్చాడు. పర్ఫార్మెన్స్ ఏం లేదు. మరి ఏమన్నా సెకండ్ పార్ట్ లో ఉంటే చచ్చిపోయాడు. సెకండ్ పార్ట్ లో ఏం కనపడుతుంది. కానీ వారాలుగా సినిమా చూడండి అన్న. సినిమా అయితే కేవలం సూర్య కోసం చూడండి, సూర్య కోసమే చూడండి సినిమా. దిశ పటాన్ని కానీ స్టోరీ కానీ. నచ్చినవి ఏంటంటే ఆ బాబుతో ఉన్న బాండింగ్ చాలా బాగుంది. తనకి కొంచెం సెంటిమెంట్ గా బాగుంది, కాకపోతే కొంచెం స్టోరీ లాగైందని అనిపించింది అంతే. బాబీ డియోల్ విలనిజం, అలాగే కార్తీక్ ఎంట్రన్స్ మాత్రం సూపర్. ఇంకా విలన్ చెప్పవసరం లేదు సార్. తిన్ లుక్ చాలా బాగుంది మూవీలో, డిఫరెంట్ ఉంది.
అనిపించింది. అంటే క్రొకడైల్ తో ఫైట్ సీక్వెన్సెస్, అలాగే సూర్య గారి డాన్సులు, తన ఫైట్ బాగుందండి. డాన్స్ కన్నా చెప్పాలంటే ఫైట్ బాగుంది. క్రోకడైల్ అంటారా, అది అంత పెద్ద మ్యాటర్ బాగుంది. ఎక్కడికక్కడ బాగున్నారు. యా ఓకే బాగుంది, కానీ స్లో మూవింగ్, కొంచెం లాగింగ్ గా ఉంది. యా అంటే ఓవరాల్ గా మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇవ్వవచ్చు? I will give 6.5. 6.5. Yes, for direction. అంటే ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి మూవీలో? యా ఎమోషన్స్ అన్ని బాగా కవర్ చేశారు. డైరెక్షన్ బాగుంది, సూర్య గారి యాక్టింగ్ బాగుంది. జస్ట్ స్టోరీ వైజ్ థ్యాంక్ యూ. సాంగ్స్ బాగున్నాయండి. మ్యూజిక్ సూర్య గారు డబుల్ రోల్ అనేం కాదు, అది పాస్ట్ అండ్ ప్రెసెంట్ అంతే. యా బాగుంది. సూర్య గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. చాలండి. బాబు కూడా బాగానే చేశాడండి. బాబీ డియోల్ ఆసమ్ యాజ్ యూజువల్. ఆయన ఏం మాట్లాడక్కర్లేదు, ఆయన ఎక్స్ప్రెషన్స్ తోని క్లిక్ అయిపోతారు అందరికి. పెద్ద హీరో ఉన్నారంట కదా, ఎలా ఉన్నది? చాలా బాగుంది అసలు. అది హైలైట్ ఆఫ్ ద మూవీ అన్నమాట. కార్తీక్ గారిని అలా స్క్రీన్ లో చూస్తే ఇంకా కాసేపు చూడాలనిపించింది. చాలా బాగుంది మూవీ, బట్ ఇట్ ఈస్ స్లో లాగింగ్ మూవీ. పార్ట్ 2 చెప్పలేము. ఓకే థ్యాంక్ యూ. చాలా నేను సూర్య మూవీస్ అనగానే ఎంతో కొత్తగా స్టోరీ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బాగా అనిపించింది. నేనైతే బాగా మూవీ ఎంజాయ్ చేశాను. పార్ట్ 2 కోసం వెయిటింగ్. పార్ట్ 2 ఇంకా బాగుండబోతుంది. చాలా మంది ఎడిటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ కొంతమంది కొత్తగా ఉంది, అర్థం కాలేదు కాదు, చాలా కొత్తగా ఉంది. ఇప్పటి వరకు ఎడిటింగ్ ఇది చాలా మూవీస్ చూసాము ఈ టైప్ ఆఫ్. సో ఇందులో చాలా బాగా అనిపించింది. సూర్య యాక్టింగ్ మనం చెప్పలేం కదా, ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగానే తీసారని నా ఉద్దేశం. నేనైతే మూవీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అందులోను కార్తీక్ కూడా ఎంట్రీ చాలా బాగా అనిపించింది. మూవీ మొత్తం బాగా వెయిటింగ్. ఓకే కాదు, వెయిటింగ్ సూపర్ ఉంటుంది. ఇప్పుడే బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. నేనైతే బాగా మ్యూజిక్ కూడా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కొత్తగా ఉంది, కొత్తగా ఉంది. అసలు సూర్య యాక్టింగ్ అనగానే ఇంకా మనం అయితే అందులో తమిళ్లో కాకుండా తెలుగులో కూడా ఇంతమంది ఫ్యాన్స్ ని చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది. నేను బాగా ఎంజాయ్ చేశాను. ఆది మానవులు అలా చేస్తాం, మనం బాగా ఎడ్యుకేట్ అయిపోయాం, మనం క్షమించేసి దయతో వదిలేస్తున్నాం అని మనం లీగల్ సిస్టమ్ క్రియేట్ చేసుకున్నాం కదా, అది చేయట్లేదు. మనం ఆది మానవులే గ్రేట్. అసలు అప్పట్లోనే ప్రేమలు, దయా, క్షమాగుణం ఉంది. అది మళ్ళీ ఈ కాలానికి నేర్పించడానికి మరో రకంగా చెప్పారు. సూర్య గారు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి, అసలు డౌటే లేదు. ఆయన పర్ఫార్మెన్స్ కే క్వశ్చన్ చేయక్కర్లేదు. మేకింగ్, డెలివరీ అనేది చాలా చాలా బాగుంది. సో దట్ హ్యాస్ ఆర్ఆర్ఆర్ కి డెఫినెట్ గా ధీటుగా ఇంకా ఎక్కువ స్టాండర్డ్స్ లో ఉంది. అసలు నెగటివ్ అనేది మేబీ ఆ మీడియా అది సినిమా చూడనంత వరకు రావచ్చు. సో ఈ సినిమాకి ఆడవాళ్లలో ఉండే ఒక చిన్న ఎమోషనల్ దౌర్బల్యం ఉంటుంది. మాకేంటంటే ఏదైనా జరిగినప్పుడు అబ్బా మేము ఏం చేయలేము, మా వల్ల కాదు, మాకు ఒక అబ్బాయి సపోర్ట్ కావాలి, మాస్కులిన్ కాదని. ఒక్కసారి ఆడపిల్లకి నీకెందుకు నేనున్నానని ధైర్యం ఇస్తే బాలా త్రిపుర సుందరి లాగా క్యూట్ గా ఉండే ఆడపిల్ల కాళీ లాగా లేకపోతే భద్రకాళి లాగా మారి చంపేసే ఒక షిఫ్ట్ ని చూపించారు. చాలా అది కూడా చాలా బ్యూటిఫుల్ గా. ఆయన రాకుండా వెనకాలండి ఇచ్చే ఒక మానసిక స్థైర్యంతో అది కంపల్సరీ. ఆ మూవీ తెలుగులో ఎస్పెషల్లీ కొంచెం ఇంట్రోవర్ట్స్ నాలాగా ఉంటారు ఆడపిల్లలు, బయటకు రాని వాళ్ళు, వీళ్ళు కంపల్సరీ చూడాలి. సో అదేంటంటే ఇందాక చెప్పా కదా, టికెట్ డబ్బులు వసూలు అవ్వలేదు అన్న ఫీలింగ్ నుంచి వసూలు అయిపోయి అనుకోని 2 కూడా ముందే ప్రీ బుకింగ్ ఉంటే కొడేసుకున్నారు. 250 రూపాయలు పెట్టన్నట్టుంది ఎంట్రీ. గంగువా మూవీ చాలా అంటే చాలా బాగుందండి. సూర్య యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? మా సూర్య అండి. సూర్య ఫ్యాన్స్ కి ఇది ఒక కొత్త వర్షన్ అనుకోవాలా, లేదంటే యాక్టింగ్ పరంగా? సూర్య ఎప్పుడైనా మూవీస్ తీస్తే ఏదైనా మంచి కాన్సెప్ట్ తోటే తీస్తారండి. మీరు చూసిండొచ్చు సింగం కానీ
సెవెంత్ సెన్స్ లో కానీ ప్రతి ఒక్క మూవీస్ తను చాలా డీప్, ఐ మీన్ ఒక మూవీ తను సైన్ చేస్తున్నా అంటే ఆ మూవీలో తను అంకితం అయిపోతారు. సేమ్ ఇక్కడ కూడా అదే అనిపించిందండి. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఫైటింగ్స్, మామ అల్లుడు, ఇది క్రొకొడైల్ ఫైట్ చాలా బాగుందండి. అంటే ఏమైతుంది ఇంకా ఎట్లా ఎట్లా అని చెప్పి కొంచెం ఎక్సైట్మెంట్ ఉండే. అంటే దీంట్లో ఎమోషన్ సిచువేషన్ అవసరం లేకపోయినా బాబు ఎమోషన్ పెట్టారు అని అన్నారు కదా, మీకు అలా అనిపించిందా? ఎమోషన్ సిచ్యువేషన్ అంటే అమ్మ నాన్నకి వాళ్ళ కంటి ముందే కాల్ చేశారు. సో ఎవరైనా సరే కొంచెం ఎమోషనల్గా ఉంటారు. సో ఆ పిల్లోడికి అనేది బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి అవుతుంది. క్రొకొడైల్ ఫైట్ కానీ, మళ్ళీ వాడు రివెంజ్ తీసుకోవడం కానీ, మళ్ళీ ఊరోళ్ళందరూ వీడికి తరిమేయడం, అది ఇది. అంటే ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ వేస్తే ఎట్లనా అది ఇంకా దెబ్బ అదవుతుంది కానీ మారదు. లాగ్ ఎక్కడ అనిపించలేదు కానీ బాబీ డియోల్ కి కొంచెం లిప్ మూమెంట్ పోయిందండి. డబ్బింగ్ అనిపించింది బాబీ డియోల్ ది, బట్ యాక్షన్ తో మేనేజ్ చేసుకున్నాను. యానిమల్ నేను చూడలేదండి. అంటే తన లుక్స్ కి అది సెట్ అయింది, బట్ తను కొంచెం తెలుగు నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. 100/100. ఫైట్స్, సాంగ్స్, యాక్షన్ చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, పిల్లలు చాలా బాగుంటుంది. గ్రాఫిక్స్ సూపర్ గా ఉంది 3D లో. లైక్ సూర్య గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ వేరే కొత్త లుక్ గా కనిపిస్తారు. ఎలా ఆ కొత్త లుక్ చాలా చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఓవరాల్ గా మూవీ గురించి 10/10. హీరోయిన్ ఎక్కువసేపు అంటే మధ్యలో ఫస్ట్ వచ్చి తర్వాత మిడిల్ లో వచ్చింది. చాలా సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ కంగువా 2 కూడా ఉంది, చాలా బాగుంది. చాలా బాగా చేశారు. ఫైట్స్ కానీ చాలా బాగుంది. చిన్నబాబే ఉన్నట్టు మూవీ మొత్తం చాలా బాగా సూపర్ గా ఉంది మూవీ. చాలా మంది టైం పీరియడిక్ దానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. బట్ అందరికి అర్థమయ్యేలాగా ఉందా, లేదు సర్టెన్ పీపుల్ ఆఫ్ ఆడియన్స్ అందరికి అర్థమయ్యేటట్టుంది. ఫ్యామిలీ మూవీ చాలా బాగుంది. ఫైట్స్ కానీ, యానిమల్స్ కానీ, పిల్లలతో చూడాల్సిన మూవీ చాలా 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 బాగుంది, సూపర్ గా ఉంది.